జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవంప ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి భరోసి ఒక్క క్షణం జర్నలిజం. ఇవేం చేపలమ్మా? రావులు. ఎంత కిలో ఇవి? 200. ఇప్పుడు ఇది మీరు ఇక్కడి నుంచి కాల్ చేయాలని అంటారా మున్సిపాలిటీ వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తాయి చేపలమ్మా? సార్ కమలాపూర్ ఎక్కడ చెర్ల పడితే అక్కడనే సార్. ఎక్కడ చెర్ల పడితే అక్కడనే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం మీరు చేపల వాళ్ళు అమ్మేటోళ్ళు? 20 మంది దాకా ఉంటుంది. మీది ఎవరమ్మా మరి? కమలాపూర్. మీది ఎవరమ్మా? చెల్పూర్. అంటే రోజు ఇక్కడికి వస్తావా? ఒక చేపల వ్యాపారం మీరు చేసుకునేది? మరి ఇక్కడి నుంచి కాల్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి పోతారు మీరు? సార్ ఇక్కడ ఉన్నది మొత్తం ఎండ ఉన్నది కదా సార్. చెట్ల కింద అటు ఇటు ఇక్కడ ఈడ కూర్చున్నాం సార్. ఈ మొత్తం ఎండ. అప్పుడు విలేకరులు వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే ఈ మధ్యన కాల్ చేయని అంటారట కదా సార్. మధ్యలో కాల్ చేస్తే ఎక్కడికి పోతాం సార్? ఇక్కడ మొత్తం ఎండే ఉంది సార్. ఇక్కడ అక్కడ బయట పోతే బొమ్మలు తప్పితే ఏ చేప అయినా కానీ ఖరాబ్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ షెడ్ ఇప్పుడు ఎవరి హాయంలో వేసిర్రు ఇది? సార్ ఇప్పుడు ఈ హాయంలో వేసి సార్. మీరు ఇదే బేరం, ఈ బేరం చేస్తా అంటే మిమ్మల్ని ఇక్కడ కాల్ చేయమని అంటారు. కాల్ చేయంటారమ్మా. నేను పోతా కమిషనర్ దగ్గర పోతా. మీకు తెలిసిందా ఇది మీరు కాల్ చేయాలి ఇక్కడ అన్నారని? ఏం చేప అమ్మా అది? రఘు. ఎట్లా అనుకుంటారు వాటిని కూర? నీ పేరేందమ్మా? ఎంత ఇవి కిలో? 200. ఇప్పుడు ఇది మిమ్మల్ని కాల్ చేయాలంటారట మున్సిపాలిటీ వాళ్ళు, నిజమేనా? ఏమో సార్, ఆ రోజు నేను రాలేదు. నీ పేరేందే? చేపలు బ్రహ్మాండంగా కోకుతాను. నీ పేరేందే? నమస్తేనే. ఎంత ఇవి ఏం చేపలు అంటారు? రఘులు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే మీరే కోసిస్తారా? ఎంత కిలో? 200. ఎన్నేళ్ళ ఇక్కడ మీరు ఉండబట్టి? అంటే ఇప్పుడు ఈ షెడ్డు ఎవరు హాయంలో వేసారు? మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ ఉన్నప్పుడు ఎవరు చైర్మన్ ఉన్నప్పుడు వేసారు? బ్రహ్మచారి ఉన్నప్పుడు వేసినరా? అప్పటి నుంచి ఈయనే ఉంటారా? మరి ఎవరైనా కాల్ చేయంటారా మిమ్మల్ని? నీ పేరు ఏందబ్బా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయావా నీకు? 80 ఉంటావా? 55 ఉన్నావా? ఏ ఊరు మీది? రోజు ఇక్కడికి వస్తావా? ఏమేమి చేపలు ఉంటాయి నీ దగ్గర? ఒక బొమ్మెలే అమ్ముతావు అంటే కమలాపూర్ చెరువుయా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయ్యాడు నువ్వు చేపలు అమ్మబట్టి? 10 ఏళ్ళ నుంచి ఈయనే ఉంటావా? ఇప్పుడు ఎవరైనా మీరు కాల్ చేయాలంటారా? ఇంతవరకు ఎవరు అనలే. ఇది ఎవరు చైర్మన్ ఎవరినప్పుడు కట్టించారు? ఇది బ్రహ్మచారి ఉన్నప్పుడు కట్టించండా? ఈటల రాజేందర్ బ్రహ్మచారి ఉన్నప్పుడు, చైర్మన్గా బ్రహ్మచారి ఉన్నప్పుడు ఇక్కడ ఇది కట్టించండు. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటారు మీరు? ఓహో. నీ పేరేందావా? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు ఉండబట్టి? 10 ఏళ్ళు. అంటే ఈ అక్కడి నుంచి దాకా చేపల కోసం వేసిర్రా?
లేదు సార్ రైతుల కోసం వేసుకున్నారట ఆ, మేము అట్లా ఎండలో అట్లా కూర్చున్నాం ఉమ్. కూర్చుంటే అట్లా ఇవి గట్టిగానే ఉన్నది కదా ఎవరు కూర్చుంటుంది కదా అని ఇక ఎండలో అట్లా ఎందుకు కూర్చుంటారని ఇట్లా కూర్చోబెట్టింది సార్ ఇక్కడ ఊరుకున్నాను. ఇది ఎవరి హాయంలో కట్టారు ఇది? ఇది రైతుల సంఘం అదేనట ఇక్కడ చైర్మన్ ఎవరు ఉన్నారు అప్పుడు? అమ్మశారు బ్రహ్మచారి ఉన్నప్పుడు ఇదంతా కట్టించిండు అందరికి సౌలత్ ఉండాలని. ఇప్పుడు ఏమేమి చేపలు ఉంటాయి మీ దగ్గర? బొమ్మలు బొమ్మెలు ఒకసారి చూపి అమ్మ. వావ్ 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 ఆగుతున్నాను. ఎక్కడి చీరలు అయితే అల్లి ఇవి? పెద్దపాపపల్లి ఎక్కడ ఉంటే అక్కడనే తెచ్చుకుంటాం చెలుపూరు జమ్ముకుంట ఎక్కడైనా లోకల్లా ఉంటే తెచ్చుకుంటాం ఇక్కడ బ్రహ్మచారి కట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటారు మీరు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరైనా కాల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? కాల్ చేస్తారా? చెయ్యం ఆ? చెయ్యం ఇప్పుడు మీరు బయట ఎండకు వానకు చలికి మీరు సాగు చేస్తారు. ఇక్కడ బ్రహ్మచారి కట్టించినప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్ కట్టినప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు. ఇక్కడనే ఉన్నాం ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని కాల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? కాల్ చేస్తారా? ఈ ఎండకు ఇప్పుడు అట్లా పెట్టుకుంటుంటే సార్ మా మాలు మేము అమ్ముకునేదే ఇది ఆ. అట్లా మాకు సౌకర్యంగా ఉండాలి మిమ్మల్ని ఎవరైనా కాల్ చేయంటారు, మీరు కాల్ చేస్తారా? ఇక్కడి నుంచి చెయ్యం నీ పేరు ఏం తల్లి? నా పేరు సరిత అమ్మ ఎన్నేళ్ళ ఇక్కడ మీరు చేపలు అమ్మ ఒకటి? మేము అమ్మ చాలా రోజులు అవుతాం సార్ చాలా రోజులు అవుతుంది. అంటే ఇప్పుడు మా అత్త మాది ఇక్కడే సార్ లోకలే ఆ. మా అత్త అమ్మే 50-60 సంవత్సరాలు ఇప్పుడు మా అత్త చనిపోయి నేను అమ్ముతాను మీరు అమ్ముకుంటున్నారు, మీరు ఇక్కడ అమ్ముతారు. మాది లోకలే మాది ఉన్న ఆయనది లోకలే అంటే ఇప్పుడు మీరు ఇంతమందికి ఏ ప్రాంతంలో అమ్మే చేపలు మీరు? సైదాపూర్ రోడ్డుకి అమ్మినాము ఆలైన్ అమ్మినాము అన్ని ఇది అయినంత అమ్మినాము అమ్మి లాస్ట్కి ఇటు వచ్చినాము అంటే ఇది ఎవరి హాయంలో కట్టించారు? బ్రహ్మచారి సార్ బ్రహ్మచారి సార్ కట్టించినప్పుడు ఆయన అక్కడి నుంచి ఇంట్లో ఉన్నారు ఇక. ఎవరు మిమ్మల్ని రోజులకు వచ్చినాం ఆ? కొన్ని రోజులకు వచ్చినాం కొన్ని రోజులకు వచ్చినావు. అంటే ఇక్కడ బ్రహ్మచారి కట్టిన వాళ్ళు ఆయన ఆయంలో కట్టియడం వల్లే మీకు మంచి నీడ దొరికింది ఇక్కడ. నీడైతే దొరికింది సార్ మరి ఒకవేళ మరి ఎవరైనా మిమ్మల్ని ఖాళీ చేయంటే ఇక్కడ చేయలేము సార్ చేయలేము ఇక మా ఉపాధి పోతుంది కాల్ చేయలేరు మీరు. చేయమంటే చేయమంటే ఇక అప్పుడు మాట్లాడతాం సార్ మరి అమ్మ దబ్బన ఇప్పుడు ఎవరైనా ఖాళీ చేయమంటారు, మీరు అందరు ఏం చేస్తారు? ఇది చేయమంటే మాకెక్కడైనా సౌకర్యం మంచిగా ఉండాలి కదా ఆ, మేమంటే చెట్లకి చెత్తులు పట్టుకుంటాం ఎంతకని పట్టుకుంటాం ఇవి ఉంటాయి సార్ కూరగాయల కాడ మేము చేపలలో ఉంటేనే మాకు అది ఇది అవైలబుల్ ఉంటుంది మంచిగా ఉంటుంది మాకు ఇద్దరు రూపాయి దొరికితే మేము బతకగలుగుతాం ఉమ్, అంతే ఉమ్. అంటే మీరు చేపలు అమ్ముకుంటారు రోజుకు ఎంత సంపాదించగలుగుతారు తల్లి? ఏమున్నా సార్ ఆదివారం అంటే 2000 రూపాయలు కావచ్చు మిగతా రోజులు 500 ఇలా గిరాకీ లేదు ఉమ్. బయట కూలిపోతేనే 500 కదా సార్ ఇవి మాటికి 300-400 దొరుకుతుంటాయి రోజు ఆ, ఆదివారం అంటే కొంచెం గిరాకీ కొద్దిగా ఉంటుంది కాబట్టి తెచ్చిన రకం పోను మాకు మిగిలిందే రూపాయి వచ్చిందే మాకు అదే మా కూలి కింద ఇక వట్టి రోజులు ఇవ్వాలి మీరు ఇట్లా అంటే పొట్ట చేత పట్టుకొని చేపలు తీసుకొని ఇక్కడ మీరు అమ్ముకొని మీరు బతుకుతున్నారు. బతుకుతాను మరి కొందరు ఇక్కడ ఖాళీ చేయాలని అంటారు, చేస్తారా మీరు? అదంతా మళ్ళీ మేము అనుకొని సార్ను అడుగుతాం అమ్మ ఇప్పుడు ఎవరైనా నచ్చి మీరు ఇక్కడ కాల్ చేస్తారా చేయరా అంటారు. మేము చెయ్యం సార్ అమ్మ చెయ్యం బద్దలాడుతాం బదిలాడిన వాళ్ళు వినరు. మరి ఎట్లా మేము ఎండకి ఎడ కూర్చుంటాం ఉమ్, మేము బతుకాయి సార్ ఎండ పోతే ఉమ్. బతుకాయి కదా అవునానే మిమ్మల్ని ఎవరైనా ఖాళీ అయ్యి అంటారు అన్న. నీ పేరేందే? ఆ? ఎవరన్నా మిమ్మల్ని ఖాళీ అయ్యి అంటారు, ఏం చేస్తారు మీరు? కాల్ చేస్తారా? కాల్ చేయరా? ఎన్నేళ్ళ మీరు ఉండబట్టి? ఇట్లా మొత్తం ఇక్కడ చేపలు తీసుకుంటే మీరు మంచిగా కడి చేసి పొతం చేసి కడి చేసి ఇస్తారు ఇక. ఓకే ఓకే